మెడికల్ కాలేజీలకు సంబంధించిన పీపీపీ మోడల్ పై తర్జన భర్జనలు పడుతోంది కూటమి సర్కార్. ఆధోని, మార్కాపురం, పులివెందుల, మదనపల్లి మెడికల్ కాలేజీలకు సంబంధించి సెప్టెంబర్ 18న టెండర్లు పిలిచిన ప్రభుత్వం అక్టోబర్ 6న ప్రీ బిడ్ మీటింగ్ ను నిర్వహించింది. అయితే ఈ టెండర్లలో ఒక్క ఆధోని మెడికల్ కాలేజీకి మాత్రమే బిడ్ వచ్చినట్లుగా అధికారులు ప్రకటించారు. మిగతా 3 కాలేజీల టెండర్స్ విషయంలో కసరత్తు చేస్తోంది కూటమి సర్కార్. టెండర్స్ లో పాల్గొనే సంస్థలకు భరోసా కల్పించే యోచనలో ఉంది. ఈ సమస్యలను పరిష్కరించి మిగతా కాలేజీలకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ వల్లే టెండర్లు వేయడానికి బిడ్డర్లు ముందుకు రావడం లేదని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. కొందరు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మరీ సంస్థల్ని బెదిరించారన్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా జగన్ అదే రకంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో ఎన్ని కుట్రలు పన్నినా పనులను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ఇప్పటికే పీపీపీ విధానానికి తాము వ్యతిరేకమని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ఒకవేళ పీపీపీ విధానంలో పాల్గొంటే తాము అధికారంలోకి వచ్చాక తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇదే సమయంలో వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు సీఎం చంద్రబాబు. మొత్తానికి సీఎం, మంత్రులు హామీ ఇచ్చినా బిడ్డర్లు ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఇదే అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. విధానపరమైన నిర్ణయం విషయంలో ఈ రకంగా ఎవరైతే సంస్థలు ముందుకు వస్తున్నాయో, కన్సెషనర్స్ ముందుకు వస్తున్నారో వాళ్ళని బెదిరించడం అనేది దేశ చరిత్రలో ఇప్పటిదాకా జరగలేదు. ఒక అటవిక రాజ్యంలో ఉన్న స్వాతంత్ర భారతదేశంలో ఉంటున్నామా లేకపోతే అటవిక రాజ్యంలో ఉంటున్నామనే భావన కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ నిరంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఒకవైపు భవిష్యత్తు నిర్మించడం కోసం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తుంటే, రెండో వైపు రాష్ట్రాన్ని మళ్ళీ ఆ విధ్వంసకర పాలన 5 సంవత్సరాలు అధికారంలో ఉండి చేసిన విధంగానే ఇవాళ ప్రతిపక్షంలో కూడా ఉండి చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఉంది. ఇదే అంశంపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఆధుని మెడికల్ కాలేజీకి డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తి పేరు మీద టెండర్ వచ్చిందన్నారు. అయితే ఆయన కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నారని, దీంతో అంతా కిమ్సే టెండర్ వేసిందని భావించారన్నారు. ఇది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే అన్నారు ఆయన. మీడియాలో వచ్చింది, మా దగ్గర వచ్చిన టెండర్ మాత్రం డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే పేరుతో ఉంది. మీడియాలో ఎలా వచ్చిందో మరి నాకు తెలియదు, కానీ దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. దాంట్లో ఎందుకు అనుమానాలు వస్తున్నాయి, ఎందుకు ఇది చేస్తున్నారు, అదేందో రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు మాకు తెలియదు. మీడియా వెరిఫై చేసుకొని వెయ్యాలి. ఆయన చేసిన అతను డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే పేరుతో వచ్చింది. అంటే ప్రేమ్చంద్ అనే ఏ సమస్య చెందినవాడు సార్? అంటే సార్ ఒక్క నిమిషం. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, ఏపీలో పీపీపీ అంశం ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే కాలేజీలకు బిడ్డలు కూడా ముందుకు రావడం లేదు అన్న చర్చ కూడా నడుస్తుంది. అయితే ఆధుని మెడికల్ కాలేజీకి సంబంధించి కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం కూడా మేము బిడ్డింగ్ వేయలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. బట్ మంత్రి సత్యకుమార్ కూడా క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తి నుంచి టెండర్ వచ్చినట్టుగా. కంప్లీట్ డీటెయిల్స్. ఎస్ఎండి, ఒక కన్ఫ్యూజన్ అనేది నిన్నటి నుంచి కనబడుతుంది. ఎందుకంటే మంత్రి సత్యకుమార్ ఏమో ప్రేమ్చంద్ షా అనే వ్యక్తి టెండర్లో పాల్గొన్నారు, బిడ్డు వేశారు. అతను కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తాడు కాబట్టి అందరూ కిమ్స్ హాస్పిటలే టెండర్లో పాల్గొని బిడ్డు వేసింది అనుకున్నారని మంత్రి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే అసలు వ్యక్తులు స్వతహాగా టెండర్లో పాల్గొనడానికి అర్హత ఉండదు, సంస్థలు మాత్రమే టెండర్లో పాల్గొనడానికి అర్హత ఉంటుందనేది ప్రభుత్వ వర్గాల నుండి వస్తున్న సమాచారం. కానీ ప్రేమ్చంద్ షా అనే వ్యక్తి ఏదైనా సంస్థ పేరు మీద వేశారా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా తన పేరు మీదే ఈ టెండర్లో బిడ్డు వేశారనేది క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారులు ఇప్పటివరకు సరైన స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. వాస్తవానికి టెండర్ల గడువు ముగిసిన తర్వాత కేవలం ఆదోని మెడికల్ కాలేజ్ అంటే 4 మెడికల్ కాలేజీకి టెండర్లు పిలిస్తే కేవలం ఆదోని మెడికల్ కాలేజీ మాత్రమే ఒక టెండర్ వచ్చింది, బిడ్డు వేశారని వచ్చింది. అది కూడా కిమ్స్ అనే వచ్చిన నేపథ్యంలో దాని మీదే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వ వర్గాలు కానీ ఎక్కడా కూడా కిమ్స్ కాదు ఒక వ్యక్తి టెండర్లో పాల్గొన్నానే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అది కూడా నిన్న కిమ్స్ హాస్పిటల్ ఒక అఫీషియల్గా ప్రెస్ నోట్ ఇచ్చి మేము ఎక్కడా కూడా మెడికల్ కాలేజీ పీపీపీ మోడల్ టెండర్స్లో పాల్గొనలేదు, వస్తున్న ప్రచారం అంతా కూడా ఫేక్ ప్రచారం అంటూ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇచ్చే వరకు కూడా ఈ విషయం బయటకు రాలేదు. ఒక ప్రేమ్చంద్ షా అనే వ్యక్తి టెండర్లో పాల్గొన్నాడనే సమాచారాన్ని అధికారికంగా అధికారులు కూడా ఎవరు కూడా బయటకు చెప్పలేదు. దీనిపైన ఒక కమ్యూనికేషన్ గ్యాప్ రావడం అనేది జరిగిందనేది మంత్రి సత్యకుమార్ చెప్పారు. అయితే ఇప్పటి వరకు 4 కాలేజీలకి కేవలం ఆదోని మెడికల్ కాలేజీ ప్రేమ్చంద్ షా అనే వ్యక్తి టెండర్ వేశారు, బిడ్డు వేశారని తెలుస్తుంది. కానీ అది కూడా దాని మీద కూడా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం 4 కాలేజీల వ్యవహారం
వ్యవహారంలో ఇప్పుడు ప్రభుత్వం గందరగోళంలో పడిందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపున వైసీపీ అధినేత జగన్ చాలా స్పష్టంగా ప్రతి మీడియా సమావేశం చెప్తూ ఉన్నారు. ఎవరైతే మెడికల్ కాలేజీల్లో పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయడానికి టెండర్స్ వేస్తారో అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్స్ రద్దు చేస్తాము, అంతేకాదు టెండర్లో పాల్గొన్న వాళ్ళని కూడా అరెస్టు చేసి జైలుకు పంపుతామని బహిరంగ స్టేట్మెంట్ ఇస్తున్న నేపథ్యంలో టెండర్లు వేయడానికి సంస్థలు కూడా భయపడుతూ ఉన్నాయి. వాస్తవానికి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నప్పటికీ వాళ్ళు భరోసా కావాలని అడుగుతున్నారని కూడా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆదోని మెడికల్ కాలేజ్ వచ్చిన టెండర్లో కూడా గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అది కూడా ఫైనల్ అయ్యే అవకాశం కూడా లేదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టే వ్యక్తులు టెండర్లు వేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఆ ప్రేమ్చంద్ షా అనే వ్యక్తి ఏ సంస్థ పేరు మీద ఏదైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద టెండర్ వేశారా, లేకపోతే ఆయన పేరు స్వతహాగా ఆయన వ్యక్తిగతంగా పేరు మీద వేశారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేది లేదు. పీపీపీ మోడల్లోనే 4 మెడికల్ కాలేజ్ ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల ఈ 4 మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్లోనే నిర్మాణం చేస్తామంటూ 3 రోజుల ముందు జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు టెండర్స్ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం కూడా సమాలోచన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. నిబంధనల విషయంలో ఏదైనా సడలింపులు చేయడం, రెండోది వస్తున్నటువంటి సంస్థలకి భరోసా కల్పించే విధంగా ఏం చేస్తే బాగుంటుంది, న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళితే బాగుంటుంది అని అంశాలను పరిశీలించిన తర్వాత మరోసారి టెండర్ పిలిచే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మరోసారి టెండర్ పిలిస్తే కనుక ఒకవేళ మరోసారి ఆ టెండర్లోకి సంస్థలు ముందు రాకపోతే ప్రభుత్వానికి కొంత బ్యాడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్నీ పరిశీలించిన తర్వాత అన్నీ చూసుకున్న తర్వాతే మరోసారి టెండర్ల వైపు ప్రభుత్వం అడుగులు వేయాలని ఆలోచన చేస్తుంది. రాధిక, థ్యాంక్ యూ.